రజిత అవ్వా తమ దగ్గర పోయినావా? కలవలేదవ్వా. ఓ నేను పోనవ్వా అని దగ్గరికి. మా అవ్వ పొలం అమ్ముకున్నాడు వాడు. నేను పోనవ్వా అని దగ్గరికి. అసలే పోను నేను. అటు చచ్చినట్టు పోను నేను. ఏం మాటలే నీకు తెలియదయ్యా, నువ్వు నాడు. మనది ఏడు దాకా వచ్చినాయి మన పనులు. గడ్డి వీకాలే పత్తి చేనుల. అవునే మొన్ననే కాదు 5,000 పట్టుకొచ్చి నీ ఏం చేయించినావు? మళ్ళా పెరుగుతుంది గడ్డి, నేనేం చేయాలి? కానీ మరి ఇక కూసో, పీకు. ఏం మా కూర్చుంటా కానీ నీ పనులు చెయ్యి, మంచిగా చెయ్యి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. పాటల తర్వాత వాడేవి కానీ గడ్డి వీకు. అబ్బో నీకు ముక్కు మిన్న ఉన్నదే కోపం అయితే. వీకుతా గడ్డి వీకుతా, ఈ గడ్డిని మొత్తం లేకుండా అయితేనే. అరే ఏమైంది? అయ్యో బండ మీద పడ్డమానే. అయ్యో అబ్బా ఏమైంది? అమ్మో మా బామ్మర్ది గారిని ఫోన్ చేస్తా. అవ్వా హలో. అరే రాజు. బావా చెప్పావా? అరే ఏమైంది బావ కంగారు మాట్లాడతాను? అరే మీ అక్క పొలంలో కింద పడ్డదిరా. ఏంది బావ ఏమైంది అసలు? ఎట్లా పడ్డది? తలకాకు దెబ్బ తాకింది. తలకాకు దెబ్బ తాకింది? ఏమన్నా రక్తం బాగా పడుతుందిరా, నాకు భయం అవుతుందిరా. రే రారా నువ్వు తొందరగా రా. ఎక్కడ ఉన్నావు బావా? నేను అత్త చెప్పు, నేను దాకా తీసుకుపోతానా. సరే బావ నేను అత్త. నువ్వు వచ్చేయి. రా అరే అక్క ఘోరంగా సీరియస్ ఉంది కదా మీ అక్కకు. పైసలు తీసుకొద్దామా? మామది ఆపరేషన్ చేయాలంటాను రా. పైసలు తీసుకొద్దామా? ఎట్లా తీసుకొస్తా పొలం. అరే అరే నువ్వు గిట్లా బాధపడుకుంటుంటే ఇట్లా రా, నాకు ధైర్యం సరిపోతారా? నాకు ఉన్నది ఒకటే బావ, నేను ఎప్పుడు నేను అక్కడ పోయి పైసలు తీసుకొస్తా. మామది అరే తీసుకొస్తా బావ. ఒక విషయం, ఎట్టి పరిస్థితుల్లో పొలం మీరంటూ బాగోదే అక్క నీకు బావ. అరే నాకు మాడి నువ్వు చెప్పొద్దని. నువ్వు చెప్పదు బాధపడుతుందని. సరేరా సరే రే నువ్వేం బాధపడకురా. మీ అక్కకి ఏం కాదురా, ఆపరేషన్ మంచిగా అవుతుంది, అక్క మంచిగా అవుతుందిరా. పైసలు తీసుకొస్తా బావ. అక్క హాస్పిటల్ ఉన్నది, బతికించుకోవాలి అక్కడ. ఎట్లా చేసి పైసలు ఎట్లా కావాలి? ఇది ఇంకోటి చేసి పైసలు, నాకు పైసలు కావాలి. ఎట్లా చేసి పైసలు తప్ప ఇస్తా నేను. బాపు
చెప్పు. అక్క హాస్పిటల్ ఉందంటే ఆపరేషన్ చేయాలంటే వాళ్ళు ఆ, అమ్మించిన వాళ్ళకి పొలం ఉంది కదా ఉమ్. దాన్ని అమ్ముదాం ఎవరికైనా చెప్పేది చెప్తాలే, ఎవరికన్నా చెప్తా, ఎవరికన్నా రేపు చెప్పి అమ్మిద్దాం. అక్క బతకాలి ఏ అక్క నేను ఏ బతకాలి. పరిస్థితుల్లో అమ్మిద్దాం. అమ్మిద్దాం. చెప్పే. చేస్తా, అమ్ముదాం. నేను తీసుకొస్తా కొనేటోళ్ళని. తీసుకొస్తా. ఏదో మర్చిపోకు. ఏ మర్చిపోను. బాగా ఎవరు చేస్తున్నా ఏ అక్క బతకాలి. బతికిద్దాం. నువ్వేదో మర్చిపోకు. మర్చిపోను. ఎడుగుతున్నావురా? చెల్లొచ్చిందట బస్ స్టాండ్ రేపు రాకెట్ల పండుగ కదా రా. అక్క రాలేదారా? ఇంకా రాలేదురా. రేపటిదాకా టైం ఉన్నది కదా, రేపు వస్తుందిలే. అరే నిజంగా వస్తుందా అక్క? ఖచ్చితంగా వస్తుంది రా, నువ్వు బాధపడకు. ఖచ్చితంగా వస్తుంది, నువ్వు బాధపడకు. అరే చెల్లె చూడదు, నువ్వు పోరా. నువ్వు బయట అక్క తీసుకురాపో చెల్లెని. పో. మనవాళ్ళు ఎటు పోయినావురా? పత్తికలో ఏంట్రా? నీకే ఎకరం భూమి ఉన్నది కాదురా. అమ్మినా కదరా. ఎందుకు అమ్మినావురా? అక్క అప్పుడు హాస్పిటల్ ఉండేరా, ఆపరేషన్ చేయించడానికి అమ్మిన పైసలు లేక. ఏంటిదిరా ఎప్పటికి అక్క అక్క అంటావు? ఏమన్నా పెద్ద సంవత్సరం రాకట్టిందారు నీకు? అరే నా అక్క గురించి నీకెందుకురా? మా అక్క కడతది కట్టది. నీ అక్క నా అక్క కాదారా? నీ గురించి రానేది. పిల్లని ఎవడు ఇస్తారా రేపు? సారీరా. డాక్టర్ పని ఉన్నది, నువ్వు పోయి వస్తా. సరే. అక్కయితే ఇంటికైతే వచ్చింది. మరి ఇప్పుడు ఎట్లుందో ఒకసారి ఫోన్ అయితే చేసి చూస్తా. అదేంటి అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తాను. బాగా ఫోన్ చేస్తా, దగ్గరనే ఉంటాడుగా. ఏమే రావే. ఇంకా కొద్ది రోజులు అయితే ఇక పట్టి కూడా తీసేయచ్చు, ఏం కాలే, చిన్న దెబ్బే. హలో హలో బావా, ఎట్లున్నావే? హలో బావా నేను అక్కకు ఫోన్ చేస్తే కలుతలే, అయితే నీకు ఫోన్ చేసిందే. రే చెప్పురా. బావా ఇగో అక్క ఎట్లున్నది? మంచిగానే ఉన్నదిరా. అవునా, మరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అయితే కొంచెం భయమైందే. ఫోన్ ఇంట్లో పెట్టినట్టున్నది, మన తోట పని చేస్తాను. అవునా, అక్క పక్కనే ఉన్నదా? అంటే కొంచెం దూరమే ఉన్నది లేరా. దూరం ఉన్నా. బావా చెప్పురా. అక్కకైతే తెలియనియకు, మరి కొంచెం జాగ్రత్త. అరే నేను తెలియని తనారా, నువ్వు ఎంతో అది చేసి. మా తమ్ముడేనా ఫోన్ చేసింది? ఫోన్ మాట్లాడుతున్నావు ఇంకా అంటాను. అవునే. ఫోన్ పెట్టేయ్.
ఎందుకే ఫోన్ పెట్టే అంత ఎందుకు? మాట్లాడ ఎందుకు అంటానా అంతోని మా అమ్మ పొలం అమ్ముకున్నాడు వాడు అట్టిగా వాడు ఏ పరిస్థితులలో అమ్మిండో నీకు అవసరం లేదానే? ఫోన్ పెట్టే అంత మాట్లాడ అరే బావా మీ అక్క సీరియస్ అవుతుంది. ఇంకా కోపం పోలేదా బావా నా పైన? అంత పెద్ద తప్పు నేనేం చేసిన బావా? అరే అది తెలుసుకుంటుందిరా మెల్లగా, నువ్వు బాధపడకురా. ఎందుకు బావ ఇంత కోపం ఉన్నాయి? అంత పెద్ద తప్పు ఏం చేసినా చెప్పు. రాజు నువ్వు బాధపడకు, మెల్లగా అసలు విషయం తెలుస్తుంది, అప్పుడు తనే బాధపడుతుందిరా. నేను ఇంత తప్పు చేసిందా అని బాధపడుతుందిరా. ఎందుకు బావ ఇంత కోపం? ఉన్నది ఒక అక్క నాకు, నువ్వు కాకపోతే మాకెవ్వరు బావా? నువ్వే చెప్పాలి కొంచెం. అరే నువ్వు చేసిన పని ఆమెకు తెలిసిన రోజున అప్పుడు చూడాలిరా. నువ్వు బాధపడకురా, ఏదో ఒక రోజు నిజం నిలకడగా తెలిసిపోతుంది. నువ్వు బాధపడకు. నువ్వైతే ఎట్టి పరిస్థితిలో చెప్పకు బావా. సరేరా? సరే బావ, ఉంటానా మరి. సరే అక్కడ సరే, మంచిగా చూసుకో. ఏ మంచిగా చూసుకుంటారా? సరే బావా. నువ్వు ఏడవకు, నువ్వు మంచిగా ఉండు. నేను ఆమెను ఇప్పుడు ట్రీట్మెంట్ చేయిస్తున్నాం కదా, ఏం కాదులే, తగ్గిపోతుంది. సరే బావ, ఉంటానా మరి. సరే రా, రైట్. తాత అవ్వా ఏతాను కాదవ్వ, రాఖీల పండగ వస్తుంది. పోయిన సంవత్సరం కూడా మా అక్క వచ్చి నాకు రాఖీ కట్టలే. ఈసారి నాకు కడతదా కట్టదా? పోయి సార్ అత్తది కొంచెం మీలన్న ఫోన్ చెప్పాలి అక్కకు. రండి బాగా అనిపిస్తుంది నాకు. రమ్మంటాం మీరన్నా చెప్పురామా బాగా బాధపడతాను. చెప్తాం రమ్మంటాం. సరే అవ్వ, చిన్న పనులు ఇక్కడ దాకా పోయేస్తా మరి. పోయిరా. రజిత వా మరి తమ్మునికి రాగి కట్టడానికి అత్తవా రాదా ఇప్పుడు సంవత్సరం? మీరైతే మంచిగా ఉన్నారా అవ్వ? వచ్చి కట్టాలి, మంచిగానే ఉన్నాం కానీ. సరేనా అవ్వ, చూతతి రాగి కట్టాలి. మనతో మాట్లాడకంటే మళ్ళా మాట్లాడుతున్నావు. వాడు ఎందుకో చేసిండు కానీ ఏంది నీ ప్రాబ్లము? వాడు మా అవ్వ పొలం అమ్ముకున్నాడు. వాడు ఎట్లా అమ్ముకున్నాడు? అట్టిగా నమ్ముకున్నాడే. అమ్మిండాడు. ఏ పరిస్థితుల్లో అమ్మిండు తెలియదా? నాకు అదంతా అనవసరం. నీకు అవసరం లేదు కావచ్చే, నాకు అవసరమే. వాడు నా బామార్ది, నీకు తోడ పుట్టినోడు. నాకు అవసరం లేదు వాడు ఎట్లా అమ్మిండు భూమి నాకు తెలియకుండా. పోయిన సంవత్సరం రాఖీ కట్టలే, ఈ సంవత్సరము రాఖీల పండుగ వస్తుంది. నేను బతుకున్నాను రోజులు వాని ముఖం చూడ, వానికి రాకటి కట్ట నేను. ఈ సంవత్సరం కట్టు. వాడు బాధపడతాడు, వాడు ఏడుతాడు ఫోన్లా. వాడు సావని నాకు అనవసరం. వాని మీద ఇంత కోపం పెంచుకున్నది ఇది. వాడు చేసిన పని నా కుక్కనికే తెలుసు. వాడు ఎలాంటి పరిస్థితులలో పొలం అమ్మిండో నాకు తెలుసు. ఏం చేయాలి? ఈ రాకెట్ల పండుగకు మా బామ్మడిది గారి ముఖంలో సంతోషాన్ని చూడాలి. నేను ఏం చేయాలి? రజిత, ఏంటండి ఇక్కడేం చేస్తానవే? నేను నీకోసం చూస్తానా? దాకా వచ్చి ఎన్ని రోజులు అయింది? 10 రోజులు అయిందా? అయితే ఇప్పుడు అక్కడ నాకు హాస్పిటల్ నుండి ఫోన్ చేసింది, పట్టి ఇప్పమని చెప్పింది. నేను మెల్లగా ఇప్పుతా, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఇట్లా తిరుగు. మెల్లగండి, మెల్లగా ఇప్పండి.
నొప్పి ఉన్నదా అని కొద్దిగా నొప్పి ఉన్నదా అని కొద్దిగా ఉన్నది. కొంచెం ఓడ్చుకో మెల్లగా ఎక్కు. నొప్పి ఏం లేదుగా సరే. ఏమండి ఆ, తగ్గిందా అండి? ఆపరేషన్ చేసింది మొత్తం మొత్తం తగ్గిపోయింది. కొంచెం ఉన్నదండి ఏం లేదు, నొప్పి. కొంచెం నొప్పి ఉన్నదా, ఏం కాదు. రేపన్నా ఎల్లుండన్నా తక్కువ అవుతాయి, కానీ ఇక నీకు ఏ బాధ లేదు. ఇక నువ్వు మళ్ళీ ఎప్పట్లాగానే హ్యాపీగా ఉండొచ్చు. సరేనా? సరే వాడిగా ఇగో వేడి వేడి నీళ్లు పెడతా, కొంచెం స్నానం చేసి. వెళ్ళండి, నేను వస్తా, మీరు వెళ్ళండి. సరే మరి జాగ్రత్త. ఇగో ఈ పట్టి పడేస్తాను ఇక. ఓయ్ మెల్లగా, సరే. అప్పుడే రెక్కలు వచ్చినట్టు ఎగరగే. రజిత అవ్వా అమ్మ దగ్గర పోయినావా? కలవలేదవ్వా. ఓ నేను పోనవ్వా అని దగ్గరికి. మా అవ్వ పొలం అమ్ముకున్నాడు వాడు. నేను పోనవ్వా అని దగ్గరికి. అసలే పోను నేను. అటు చచ్చిన అసలు పోను నేను. ఏయ్ ఏం మాటలే? నీకు తెలియదయ్యా, నువ్వు నాడు. ఏమండి ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మతో నేను మాట్లాడేది. అవునే, లైన్ లోనే ఉన్నాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అంతో మాట్లాడకని చెప్పినా అర్థమైతలేదు. ఒకసారి చెప్తే నీకు. అరే వానికి ప్రాబ్లం ఉన్నది అట్నే. వాడు ఉంటే సత్తే ఏంది? ఏం తెలుసు నీకు? వాని గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావే? నీ తమ్ముడు అంటే ఏందనుకున్నావే నువ్వు? ఏమనుకున్నావు? గుర్తుందా? ఏంటండి? ఒక్క నిమిషం గుర్తుందానే? ఆ రోజు కింద పడ్డా గుర్తుందా? ఆ కింద పడ్డా, అక్కడ బండ మీద పడ్డా. అప్పుడు నీకు ఆపరేషన్ అట్టిగా అయింది అనుకున్నా? లక్షల లక్షల రూపాయలు అయిందే. నీ తమ్ముడు నిన్ను బతికిచ్చిండు. మీ అవ్వ పెట్టిన పొలం అమ్మి పైసలు పట్టుకొచ్చిండే. నా అక్క బతకాలి బావా అని ఈ విషయం ఎక్కడ చెప్పగా నాతో ప్రమాణం చేసుకున్నాడే. అలాంటి ఎందుకు చెప్పలే? నాకు ఎందుకు చెప్పలే? మరి చెప్పకు అని నాకు ప్రమాణం చేయించుకున్నాడే. అలాంటి నా బామ్మడిదిని, నీ తమ్ముడిని వాడు ఉంటేంది సత్యందంటావా? అసలు నువ్వెందుకే మనిషిని అర్థం చేసుకోందా అని, ఎలాంటి పరిస్థితులలో ఉండడానికి చెప్తా ఉంటే కూడా వినకుండా పోయి నీ తమ్ముని పోతున్నా, తమ్ముడు దగ్గర పోతున్నా. తమ్ముడు తమ్ముడు అయ్యో, నా తమ్ముడిని అపార్థం చేసుకున్నా నేను. వాడు అంటే ఏంటో అర్థం చేసుకోలే నేను. నా తమ్ముడిని తప్పుగా అర్థం చేసుకున్నా నేను, అపార్థం చేసుకున్నా నేను. వాడు అంటే ఏంటో అర్థమైంది. మీ తమ్ముడు పత్తి చేనులో ఉన్నాడు అక్క. పత్తి చేనులో ఉన్నాడా? అక్క నేను అర్థం చేసుకోలేదు అక్క, చూడక్క, అర్థం చేసుకోలేదురా. నేను అర్థం చేసుకోలేదురా నేను. నేనేం తప్పు చేసినాక నన్ను ఊహి
పోదక్క. నన్ను క్షమించురా. నువ్వు కావాలి ఇగోరా రాకడ దర్శన ఇగోరా. నన్ను వదిలేసి పోకక్క. పోన్రా తమ్ముడు, పోన్రా, పోన్రా. సరేరా, నేను ఉంటారా, నేను ఎప్పటికీ ఉంటాను.